ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం 14 జూలై 2024 రోజున తెరుచుకుంది. దీనికోసం దేవాలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గురించి కొన్ని రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. ఒడిశా రాష్ట్రంలోని జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో వజ్ర వైఢూర్యాలు, ఎంతో విలువైన బంగారం, ఆభరణాలు, వెండి తదితర వస్తువులతో కూడిన రత్న భాండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెబుతున్నారు. దీని గురించి అనేక కథలు, రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఎందుకంటే దీనికి నాగబంధం ఉందని, అందుకే దీన్ని ఎవరూ తెరవలేకపోయారని చాలామంది చెబుతారు. 1978వ సంవత్సరంలోనూ భాండాగారంలో సంపద లెక్కించేందుకు సుమారు 70 రోజులు పట్టిందట. అయినా కూడా అది ఎంత ఉందనేది లెక్క తేల్చలేకపోయారట. పూర్వకాలంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ గది తలుపులు తెరచి వీటిని లెక్కించేవారట. చివరిగా తెరిచినప్పుడు కొన్నింటిని వదిలివేయడంతో లెక్కల్లో గందరగోళం నెలకొందట. అందుకే దీని గురించి నిజానిజాలు తెలియాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసు వేయడంతో న్యాయస్థానం రత్న భాండాగారం తెరచి సంపద లెక్కించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ఈ సందర్భంగా రత్న భాండాగారం అంటే ఏమిటి, 46 ఏళ్లకు ముందు తెరచిన ఈ గది తలుపులను మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరిచారు, దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పూరి జగన్నాథుడి ఆలయంలో ముక్కోటి దేవతలు జగన్నాథ, బలభద్ర, సుభద్రల ఆభరణాలు ఈ రత్న భాండాగారంలో భద్రపరిచారని స్థానికులు చెబుతుంటారు. చాలామంది రాజులు, భక్తులు స్వామివారికి నగలు సమర్పించారు. వీటన్నింటినీ రత్న భాండాగారంలో ఉంచారట. ఇందులో ఉన్న ఆభరణాల విలువ లెక్క కట్టలేని విధంగా ఉంటుంది. వీటిని ఇప్పటి వరకు పూర్తిగా లెక్కించలేదు. పూరి జగన్నాథుని ఆలయంలో ఈ రత్న భాండాగారంలో అంతర్గత నిల్వ, బాహ్య నిల్వ అనే 2 భాగాలు ఉంటాయి. భగవంతుడికి నిత్యం ధరించే ఆభరణాలను బయటి రూమ్లో ఉంచుతారు. తరచుగా వాడని వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు. అయితే రత్న భాండాగారం బయటి భాగం ఇప్పటికీ తెరిచే ఉంది. కానీ అంతర్గత గదికి సంబంధించిన కీ గత 6 సంవత్సరాలుగా కనిపించడం లేదు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం రత్న భాండాగారంలో మొత్తం 3 గదులు ఉన్నాయి. 25 నుండి 40 చదరపు అడుగుల లోపలి గదిలో 50 కిలోల బంగారం, 134 కిలోల వెండి ఉన్నాయి. వీటిని ఎప్పుడూ ఉపయోగించలేదు. బయటి గదిలో 95 కిలోల బంగారం, 19 కిలోల వెండి ఉంటాయి. వీటిని పండుగల సమయంలో బయటకు తీస్తుంటారు. ఇంతకుముందు 1905, 1926, 1978వ సంవత్సరాలలో రత్న భాండాగారాన్ని తెరిచి విలువైన వస్తువుల జాబితాను రూపొందించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధినేత అరవింద్ పాది తెలిపారు. రత్న భాండాగారం చివరిగా 14 జూలై 1985న తెరవబడింది. అప్పట్లో మరమ్మతులు చేసి మళ్లీ దానిని మూసివేశారు. దీని తర్వాత రత్న భాండాగారం తెరవనే లేదు. అందుకు దానికి సంబంధించిన కీ కూడా దొరకలేదు. ఆలయ నిర్మాణాన్ని భౌతికంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో రిపోజిటరీ తాళాలు పోయిన విషయం వెలుగులోకి వచ్చింది. 4 ఏప్రిల్ 2018న రత్న భాండాగారం తాళం చెవి పోయినట్లు నివేదించబడింది. ఈ గందరగోళం తర్వాత నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు. నవంబర్ 2018లో కమిషన్ 324 పేజీల నివేదికను సమర్పించింది. నివేదిక వచ్చిన కొన్ని రోజుల తర్వాత అప్పటి పూరి జిల్లా కలెక్టర్కు రహస్యంగా అంతర్గత రత్నాల దుకాణానికి నకిలీ తాళపు చెవి ఉన్న కవరు లభించింది. ఇది దీర్ఘకాలంగా ఏర్పడిన వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. 20 మే 2024న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఒడిశాకి వెళ్లారు. పూరిలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ రత్న భాండాగారం గురించి ప్రస్తావించారు. ఆలయంలోని రత్నాల దుకాణం తాళం చెవి కనిపించకుండా పోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో 14 జూలై 2024న రత్న భాండాగారం గది తలుపులను తెరిచారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రత్న భాండాగారాన్ని తెరవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒడిశాలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖజానా తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గతంలో 2011లో తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయ ఖజానాను తెరిచిన సంగతి తెలిసిందే. అప్పుడు 1,32,00,000 కోట్ల విలువైన నిధి దొరికిందని చెబుతారు. పూరిలోని జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని పునఃప్రారంభించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు దానిలో ఉంచిన విలువైన వస్తువుల జాబితాను సిద్ధం చేయడానికి ఒడిశా ప్రభుత్వం కొత్త ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఒడిశా హైకోర్టు సూచనల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. 2024 మార్చిలో మునుపటి బిజు జనతాదళ్ ప్రభుత్వం రత్న భాండాగారంలో ఉంచిన నగలు, ఇతర విలువైన వస్తువుల జాబితాను పర్యవేక్షించడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ అరిజిత్ పసాయత్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. బీజేపీ ప్రభుత్వం జస్టిస్ పసాయత్ నేతృత్వంలోని కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. రత్న భాండాగారం నుండి తరచుగా హిస్సింగ్ శబ్దాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రిపోజిటరీలో ఉంచిన రత్నాలను పాముల సమూహం రక్షిస్తుందని కూడా నమ్ముతారు. అందువల్ల రత్నాల దుకాణం తెరవడానికి ముందు ఆలయ కమిటీ పాములు పట్టడంలో నైపుణ్యం కలిగిన 2 వ్యక్తులను భువనేశ్వర్ నుండి పూరికి పిలిపించింది. వీరు ఏదైనా అనూహ్యకరమైన పరిస్థితులలో సిద్ధంగా ఉంటారు. అత్యవసర పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి వైద్యుల బృందం కూడా ఉంటుంది. 3వ గదిలోకి 11 మంది ఒక టీంతో కలిసి ఉన్న వారంతా వెళ్లారు. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పెట్టెలను తీసుకువెళ్లారు. జగన్నాథ ఆలయం బయటి గోడపై తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే 4 ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారం పేరు సింగ్ ద్వార్ అంటే సింహద్వారం. రెండో ద్వారం వ్యాఘ్రద్వార్ అనగా టైగర్ గేట్. మూడో ద్వారం హస్తి ద్వార్. ఇక ఇదిలా ఉండగా ఈ రత్న భాండాగారంలో సంపద లెక్కింపు ప్రక్రియ ముగిసింది. భారీ విగ్రహాలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను భారీ బందోబస్తు మధ్యన స్ట్రాంగ్ రూమ్కి తరలించడం జరిగింది. గదిలో ఎటువంటి సొరంగ మార్గాలు లేవని ఆ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఈ గదిని తెరిచిన కారణంగా భక్తుల ప్రవేశాన్ని కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. ఇక ముందుగా 3వ రహస్య గదిని తెరిచారు. ఆ గది తలుపులు అక్కడున్న 3వ తాళం చెవిలతోనూ తెరుచుకోలేదు. దీనితో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. మరో 8 మంది ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు. రహస్య మందిరాన్ని పరిశీలించారు. కర్రపెట్టెలు, పురాతన కాలం నాటి అల్మారాల్లో స్వామి సంపద ఉన్నట్టు గమనించారు. అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని మళ్లీ మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేశారు. మరో 3 రోజుల తర్వాత మళ్లీ రత్న భాండాగారాన్ని తెరిచారు. గదిలోని ఓ స్టీల్ అల్మారా, 3 కర్ర అలమారాలు, 2 కర్ర పెట్టెలతో పాటు మరో ఇనుప పెట్టెను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఇదంతా జస్టిస్ విశ్వనాథ్ రాథో కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఫైనల్గా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా సంపద స్ట్రాంగ్ రూమ్కి తరలించడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.